హాయ్ గైస్, అందరం వెల్కమ్ బ్యాక్ టు ఏబిఎం వ్లాగ్స్ అండ్ క్రియేషన్స్. ఫ్రెండ్స్, ముందు అందరికీ జై శ్రీ గణేష, జై శ్రీరామ్. జై శ్రీరామ్. అండ్ ఇప్పుడు మనం ప్రస్తుతం వచ్చేసి పెరికిట్లోని శ్రీ దేవికా కలర్స్ వర్క్ షాప్ దగ్గర అయితే ఉన్నాము. అండ్ ఇక్కడ మాత్రం మొత్తం కూడా గణపతుల ప్రపంచం అయితే కనబడుతుంది. ఈ మాట ఎందుకు అంటున్నానో మీరు వీడియో చూసిన తర్వాత మీరే మాట్లాడతారు. అండ్ ఈ కలర్స్లో మనకు గణపతులు వచ్చేసి స్టార్టింగ్ హైట్ వచ్చేసి 8 ఫీట్ల నుంచి పడితే 21 ఫీట్ హైట్ వరకు ఉన్న గణపతులు అయితే ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్తో ఇంకా హైట్ పెరిగే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అండ్ ప్రతి ఒక్క గణపతి కూడా యూనిక్ స్టైల్ అండ్ యూనిక్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నాయి. కొన్ని గణపతులకు బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ చేసారు అండ్ వైట్ కోటింగ్ కూడా జరుగుతుంది. మనమైతే లోపలికి చూద్దాము. మీరు మాత్రం తప్పకుండా ఒక్కసారి అయితే విజిట్ చేయండి. ఇక్కడ మీకు వేరే ప్రపంచమే కనబడుతుంది. అట్లా అంత మంచిగా ఉన్నాయి గణపతులు మాత్రము. గణపతుల ప్రపంచం ఎటు చూసినా గణపతులు కనబడతాయి. అసలు నేను చెప్దాం అనుకున్నా, మర్చిపోయినా. ఈ అన్ని గణపతులు చూసి నిజంగా మతి పోతుంది. అట్లా ఉన్నాయి గణపతులు. ఒక్కసారి అయితే మనం లోపలికి చూద్దాము. అంతకంటే ముందు మనం అయితే అడ్రస్ అయితే చూద్దాం. ఓకేనా, చలో లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇది శ్రీ దేవికా కలర్స్ యొక్క వర్క్ షాప్ పెరికిట్. అండ్ మీకు అడ్రస్ అయితే చూపిస్తా. ఇప్పుడు మన ఆలీ టవర్స్ ఉంది చూసిరు, అక్కడ ఆలీ టవర్స్ ఆపోజిటే ఈ షెడ్ అయితే ఉంటుంది. మనకి ఇక్కడ మెయిన్గా చూసుకున్నట్టయితే ఇది హైవే, ఇటు సైడ్ హైదరాబాదు, ఇటు సైడు మన మహారాష్ట్ర సైడు. ఇక్కడ ఈ లైన్లో స్టార్టింగ్లో ఉన్నాయి అన్నీ కూడా దాదాపు 18 ఫీట్ హైట్ అయితే గణపతులు అయితే ఉన్నాయి. అండ్ బ్యాక్గ్రౌండ్తో మనకి ఇంకా 3 ఫీట్ అయితే ఎక్స్ట్రా పెరుగుతుంది. ఇక్కడ చూసి అన్నీ కూడా స్టాండ్స్, గణపతులు రెడీ చేయడానికి స్టాండ్లు అయితే రెడీగా ఉన్నాయి. చూసిరు కదా. ఇటు సైడ్ ఏమో మొత్తము మనకు స్టాండింగ్ ఉన్న గణపతులు అయితే తయారు చేస్తున్నారు. ఇంకా ప్రస్తుతం అయితే ఒక 2-3 గణపతులు అయితే అయినాయి. మనమైతే లోపలికి చూద్దాము లాస్ట్లో. చలో అంజమామ చూద్దాం ఇక. చలో. ఈ షెడ్లో మొత్తం పెద్ద పెద్ద గణపతులు అయితే ఉన్నాయి. ఒక్కొక్క మోడల్ అయితే ఒక్కొక్క రేంజ్లో ఉన్నది. ఇక్కడ చూసిరా, మనకు స్టార్టింగ్లోనే ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం ఉన్నది. ఎస్, అండ్ మీరు కూడా కామెంట్ చేసేయండి, జై శివాజీ జై భవానీ అని చెప్పేసి మీరైతే కామెంట్ చేసేయండి. చూడండి ఎంత అందంగా ఉన్నదో. ఆల్మోస్ట్ అంతా ఫినిషింగ్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. అండ్ వైట్ కోటింగ్ కూడా అయిపోయినట్టుంది ఆల్మోస్ట్. అండ్ ఇక్కడ సెకండ్ గణపతి చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ కూడా మీ గణపతి ట్రెండింగ్ లో ఉన్నది. ఈసారి కూడా ఇక్కడ మనకు దర్శనం ఇచ్చింది కాబట్టి ఈ గణపతి పేరు వచ్చేసి మల్లాడ్ గణపతి. అది బాగా పెద్ద ఉంది, దాదాపు 18 ఫీట్ వరకు ఉంటుంది. అది ఎక్సలెంట్ బ్యూటిఫుల్ ఉన్నది. ఓకేనా, ఇక్కడ కూడా చూడండి ఛత్రపతి శివాజీ మహారాజ్ గణపతి. ఓకే, అండ్ ఇక్కడ సైడ్ ఇంకొక గణపతి అయితే ఉన్నది. ఇక్కడ ఇంకా మొత్తం పూర్తిగా రెడీ కాలేదు. ఇక్కడ పైన స్టాండింగ్ పొజిషన్లో ఉన్నది మనకు. ఇక్కడ మన కింద మాత్రమే గణపతికి గుర్రాలు వస్తాయంట. గుర్రాలు ఇక్కడ ఆల్రెడీ రెడీ తయారు చేసేసారు. అది గుర్రాలు ఫేస్ కూడా పెద్దగా ఉంటాయి, గుర్రాలని పెద్దగా ఉంటాయి. ఇక్కడ పట్టుకున్నట్టు ఇట్లా పట్టుకున్నట్టు ఆ మోడల్ ఉంటది. అండ్ ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ చూసిర్రా, ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్ గణపతి. అది అన్న ఈ గణపతికి కాన్సెప్ట్ చెప్పన్న. అనంత పద్మనాభ స్వామి అవతారంలో ఉన్న గణపతి. దాదాపు మనకు శేషనాగులతోనే ఒక 15 ఫీట్ హైట్ వరకు అయితే ఉంటుంది. పూర్తిగా ఇంకా మనకు అటాచ్మెంట్స్ అన్ని కంప్లీట్ కాలేవు. వెర్తులు కూడా చాలా అంటే చాలా పెద్ద ఉంది. ఇక్కడ వరకు, అక్కడ నుంచి పడితే ఇక్కడ వరకు అది అనంత పద్మనాభ స్వామి. అండ్ ఇక్కడ లోపల చూసుకున్నట్టయితే అన్ని పెద్ద పెద్ద గణపతులే అండ్ యూనిక్ స్టైల్లో ఉన్నాయి. సింహాసనం పైన కూర్చున్న గణపతులు. చెప్పాలి ఇక ఈ గణపతికి బ్యాక్గ్రౌండ్ కూడా వచ్చింది. గణపతి మధ్యలో అమ్మవారి కూడా ఇచ్చారు. అండ్ నేను చెప్పిన కదా బ్యాక్గ్రౌండ్ కూడా పెట్టిరని చెప్పేసి కొన్నిటికి. ఇక్కడ చూసిరా, మనకు వెంకటేశ్వర స్వామి బ్యాక్గ్రౌండ్. మనకి ఈ గణపతి ఏం లేకున్నా 15 ఫీట్ హైట్ ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్తో మనకు ఒక 18 ఫీట్ అట్లా హైట్ అయితే పెరగచ్చు. ఓకేనా, సింహాసనం పైన కూర్చున్న గణపతి. అది బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ మాత్రం ఈ గణపతికి హైలైట్ ఇచ్చారు. అది శేషనాగ్ ఇచ్చారు. అట్లనే మనకు ఏమంటారు టాటాయిస్ తాబేలు ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ మాత్రము. ఇక్కడ కూడా యూనిక్ స్టైల్. ఇక్కడ మళ్ళీ గణపతికి కింద చూసిరా, మనకి డిజైన్ కూడా డిజైన్ వర్క్ ఇచ్చారు, మంచిగా ఇచ్చారు. నెమలి ఇక్క టైపు. మళ్ళీ ఇక్కడ డిఫరెంట్ మోడల్ అవుకున్నది గణపతి. అండ్ ఇక్కడ గణపతికి 6 చేతులు అయితే ఇవ్వడం జరిగింది. పైననేమో బ్యాక్గ్రౌండ్ లో గరుడ పక్షి. ఓకే, గరుడ పక్షి అట్లనే మనకు ఫ్లవర్ టైప్ ఇచ్చారు. ఓకే, సింపుల్ గా సూపర్ ఉన్నది. అండ్ ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చి మనకు కృష్ణుని కాన్సెప్ట్ అన్నమాట. చుట్టూ మొత్తము నెమలికలు. ఓకే, డిఫరెంట్ స్టైల్లో మనకు కూర్చున్న గణపతి. ఇక్కడ 4 గణపతులు సేమ్ హైట్. ఓకే, ఇటు సైడ్ కూడా కొన్ని గణపతులు ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తా. కొంచెం చూపించడం మాత్రం కొంచెం ఇబ్బంది ఉంటుంది. మీరు మాత్రం ఒక్కసారి చూసిన వెంటనే మీరు తప్పకుండా విజిట్ చేయండి. మీకైతే ఆల్మోస్ట్ అన్ని గణపతులు కూడా చూడొచ్చు నీట్గా. ఇక్కడ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్, గణపతికి బ్యాక్గ్రౌండ్ కూడా చేంజ్ వస్తుంది. అది గమనించి. అండ్ ఇక్కడ మనకు హరహర మహాదేవ్ శంభో శంకరుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి డిఫరెంట్ స్టైల్. ఇక్కడ మా సింహాసనం పైన కూర్చున్న గణపతి. అండ్ ఇక్కడ కూడా బ్యాక్గ్రౌండ్ చాలా ఎక్సలెంట్ అండ్ బ్యూటిఫుల్ ఉన్నది. మన కలశాలు కూడా ఇచ్చారు గణపతికి బ్యాక్గ్రౌండ్. మళ్ళీ మధ్యలోనేమో గరుడ పక్షి. ఓకే, ఇక్కడ మాత్రం డిఫరెంట్ కాన్సెప్ట్. ఇంతకు ముందు చూసారా మీరు, అక్కడ మనకు జగన్నాథ స్వామి దర్శనం ఇచ్చినట్టు ఇక్కడ మనకు వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు, కృష్ణుడు. అట్లనే అటు సైడ్ విఠలేశ్వర స్వామి. ఓకే, చుట్టూ మొత్తం కలశాలు. ఓకే, డిఫరెంట్ కాన్సెప్ట్ అన్నమాట. అండ్ ఇక్కడ కూడా ఇటు సైడు నెమలికలు అండ్ అటు సైడు నెమలి. ఓకే,
డిఫరెంట్ స్టైల్ ఈ గణపతి కూడా. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ కూడా యూనిక్ స్టైల్లో యూనిక్ బ్యాక్గ్రౌండ్స్ అయితే ఉన్నాయి. అండ్ అక్కడ ముంగట చూసుకున్నట్టయితే చిన్న సైజు గణపతులు, అంటే దాదాపు మనకు 8 to 12 feet హైట్ వరకు ఉన్న గణపతులు అయితే మనకి ఈ రోలో మొత్తం ఉన్నాయి. ఇప్పుడైతే ఒక్కొక్కటి డీటెయిల్గా చూద్దాం మనము. ఈ గణపతి వచ్చేసి దాదాపు 10 feet వరకు ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ తోటి ఇంకా ఎక్కువ కనబడుతుంది, కానీ బ్యాక్గ్రౌండ్ మాత్రము చూడంగానే మీరు జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఇక్కడ మనకు ఆంజనేయ స్వామి, పంచముఖ ఆంజనేయ స్వామి ఉన్నాడు. అది ఇక్కడ మాత్రం జై శివాజీ జై భవానీ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎందుకంటే మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి శివాజీ మహారాజ్. ఆల్రెడీ గణపతులకు మనకు వైట్ కోటింగ్ అయింది, నగలు వైట్ కోటింగ్ అన్నీ అయింది, ఓన్లీ కలర్ బ్యాలెన్స్ ఉంది. అది ఇక్కడ నిల్చిన మోడల్ మాత్రం హైలైట్ ఉన్నది. ఇక్కడ 2 గణపతులు ఉన్నాయి. ఇక్కడ దాదాపు మనకి గణపతి వచ్చేసి 10 to 12 feet హైట్ మధ్యలో అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ నిల్చున్న స్టైల్ బ్యాక్గ్రౌండ్ చాలా డిఫరెంట్గా ఇచ్చారు. ఓకే, యూనిక్ స్టైల్ ఇవన్నీ కూడా. ఇక్కడ మనకు రాతి పైన నిల్చొని ఉన్న గణపతులు, ఇక్కడ సింహాసనం పైన కూర్చున్న గణపతులు. ఓకే, ఇక్కడ చాలా అంటే చాలా గణపతులు ఉన్నాయి. నాకు తెలిసి ఏం లేకుండా ఒక 150 గణపతులు అయితే ఈ సంవత్సరము మనకు శ్రీ దేవికా కలాట్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా యూనిక్ స్టైల్, యూనిక్ బ్యాక్గ్రౌండ్స్. ఓకే, ఇక్కడ పైన కూర్చున్న మోడల్ కూడా ఉంది. లక్ష్మీ గణపతి. ఇక్కడ చూడండి కృష్ణుని మోడల్, కృష్ణుని మోడల్ బ్యాక్గ్రౌండ్లో కూడా నెమలీకి వచ్చింది. ఓకే, కృష్ణుని కాన్సెప్ట్. ఇక్కడ కూడా మనకు 6 చేతులు ఇచ్చారు. స్టాండింగ్ పొజిషను దాదాపు 10 feet హైట్ వరకు అయితే ఉంటుంది. ఇక్కడ కూర్చున్న స్టైల్. ఇక్కడ ఇంకో డిఫరెంట్ నిల్చున్న మోడల్ ఉన్నది గణపతి. మనకి గణపతిని చూసుకుంటే వెంకటేశ్వర స్వామి మోడల్ బాలాజీ గణపతి. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా ఎక్సలెంట్ ఇచ్చారు. ఇక్కడ చూసారు ఈ గణపతికి మళ్ళీ టోన్స్ మోడల్ ఇచ్చారు. టెక్స్చర్ టైప్లో మనకు గణపతి అయితే మనకు కనబడుతుంది. అండ్ వైట్ కోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఈ గణపతులు అన్నిటికి కూడా. ఇక్కడ మళ్ళీ డిఫరెంట్ ఉన్నాయి, అన్ని మొత్తం అన్ని డిఫరెంట్ మోడల్ గణపతులు అయితే ఉన్నాయి. ఇట్లా ఉగ్ర రూపం లెక్క మనకు కనబడుతుంది. గణపతి వచ్చేసి శివుని అవతారంలో ఉన్నది. ఇక్కడ మనకి ఇంకోటి గద పట్టుకొని ఉన్నది, హనుమంతుని స్టైల్. ఇక్కడ మనకు మన చేప పైన ఉన్న మోడల్ కూడా ఉన్నది గణపతి. అది ఎక్సలెంట్. అండ్ ఇక్కడ కూడా అన్ని గణపతులు అయితే కలరింగ్కి రెడీగా ఉన్నాయి, వైట్ కోటింగ్కి. అందుకోసం మనకు ఈ కర్రలన్నీ సెట్ చేసారు. అందులో అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి వైట్ కోటింగ్. ఇంతకుముందు మేము చూపించిన మోడల్ గణపతులు ఇవి, బట్ కాకపోతే బ్యాక్గ్రౌండ్ చేంజ్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ చేంజ్. ఓకే, ఎక్సలెంట్. ఈ గణపతి కూడా డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి ప్రతి ఒక్కటి. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మనకి శంఖాలు ఇచ్చారు. ఇక్కడ మనకు హరహర మహాదేవ్, హరహర మహాదేవ శంభో శంకర. కూర్చున్న మోడల్ మాత్రం పీక్స్ లో ఉంది. గణపతి మాత్రం హైలైట్ కనబడుతుంది. ఎక్సలెంట్, యూనిక్ స్టైల్ గా ఉన్నది కదా. అండ్ ఫేస్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నది ఇక్కడ ఈ గణపతికి. అది. అండ్ ఇక్కడ చూసినట్టయితే సేమ్ అవే కాన్సెప్ట్లో ఉన్న గణపతులు సిట్టింగ్ పొజిషను. ఇక్కడ కూడా మనకు శివుని అవతారంలో ఉన్న బొజ్జ గణపతి. ఇక్కడనేమో మనకు మూషిక మహారాజు ఇచ్చారు. ఓకే, ఒక కొండ మీద కూర్చున్నట్టుంది గణపతి, అది తపస్సు చేస్తున్నట్టు మనకు అట్లా కనబడుతుంది. ఇక్కడ మనకు గరుడ వాహనం పైన ఇచ్చిర్రు బ్యాక్గ్రౌండ్కి గరుడ వాహనము ఫ్లవర్ టైప్లో చుట్టూ ఇచ్చిర్రు. మనం ఇంతకుముందు చూసినాం కదా, సేమ్ అట్లా ఆ టైప్లో. అండ్ ఇక్కడనేమో బ్యాక్గ్రౌండ్లో చూడండి ఎంత పెద్దగా ఉంది గణపతి. దాదాపు ఏం లేకున్నా ఒక 18 to 20 feet మధ్యలో అయితే ఉంటుంది విత్ బ్యాక్గ్రౌండ్తోని. మనకు శివుడు ఇచ్చిర్రు బ్యాక్గ్రౌండ్లో. ఇక్కడ కూర్చున్న మోడల్ చూడు, మనకు తొండం దగ్గరికి చేతి వచ్చింది. సేమ్ అది ఎక్సలెంట్. చాలా అంటే చాలా పెద్ద ఉంది. ఇప్పటి వరకు మనము చూసిన గణపతుల్లో కిరీటము అండ్ ఫేస్ కట్ చాలా డిఫరెంట్గా ఉన్నది. ఇక్కడ గణపతులు ఇంకా డిఫరెంట్ వైట్ కోటింగ్ అయితే వేసిరు గణపతికి. ఏమన్నా పెద్దగా గణపతి 18 feet అబౌవ్ ఉంటుంది గణపతి. ఇంకా బ్యాక్గ్రౌండ్ ఎంత పెద్ద అయితే ఊహించుకోరు, దాదాపు 20 to 23 feet వరకు అవుతుంది. అంటే బ్యాక్గ్రౌండ్ డిపెండ్స్. అండ్ మనకి ఇక్కడ ఏంటంటే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి ఇక్కడ మనకు సగం వరకు పిఓపి వస్తుంది, సగం వరకు మనకు దాన్ని ఏమంటారు ఫైబర్ వస్తుంది అనమాట. ఇక్కడ కృష్ణుని బ్యాక్గ్రౌండ్ అన్నట్టు. ఇక్కడ చూసారా గణపతికి మొత్తము టెక్స్చర్ టైప్ ఇచ్చారు మొత్తం. ఇక్కడ చూడండి మొత్తం కూడా టెక్స్చర్ ఇదంతా. ఓకే, మొత్తం పూర్తిగా గణపతికి అంతా కూడా టెక్స్చర్ టైప్లో ఇచ్చారు. ఎందుకంటే నాకు తెలిసి ఇది మన ఏనుగు టైప్లో మనకు కలరింగ్ వేస్తారు కావచ్చు నాకు తెలిసి. గణపతి వెర్తులు కూడా ఎంత పెద్ద ఉంది, చాలా అంటే చాలా పెద్ద ఉంది. ఇట్లా హైట్ కూడా బాగా పెద్ద ఉన్నది. అండ్ ఇక్కడ సైడ్ చూసుకున్నట్టయితే గణపతి యొక్క కాలి పైన అమ్మవారిని అయితే కూర్చోబెట్టడం జరిగింది. ఇక్కడ కూడా గణపతి చాలా పెద్ద ఉంది. అక్కడ పైన కూడా కిరీటం వేరే డిఫరెంట్గా ఇచ్చారు. అది ఏంది అనేది మనము కలరింగ్ అయినాక చూడాల్సి ఉన్నది. అండ్ ఇక్కడ చూడరు ఎంత పెద్ద శేషనాగులో, మామూలు పెద్ద శేషనాగే దాదాపు 6 feet వరకు ఉంటుంది. మన హైట్ ఉన్నది. అమ్మరు బాబురే బాబ్ ఎంత పెద్దగా ఉన్నది గణపతి. అరే అసలు మాటలు వస్తలేదు తెలుసా, ఎంత మంచిగా ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ మాత్రం చాలా పెద్దగా ఉన్నది. అది ఇక్కడ మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఏమంటారు మనకు తాబేలు ఆకారంలో ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ ఆర్చ్. అట్లా గణపతి కూడా మన కూర్చున్న మోడల్ హైలైట్ ఉన్నది. వారేవా అసలుకి వేరే లెవెల్ ఉన్నది గణపతి మాత్రం.
మొత్తం ఫినిషింగ్ అయింది, వైట్ కోటింగ్ కూడా అయిపోయింది. ఒక కలరింగ్ ఒకటి బ్యాలెన్స్. ఓకే, ఇక్కడ అంతా వెల్డింగ్ వర్క్ అంతా నడుస్తుంది. అటు సైడ్ లాస్ట్లో కూడా చిన్న చిన్న గణపతులు ఉన్నాయి, అంటే 8 to 10 feet మధ్యలో ఉన్నాయి. అవి కూడా మనము లైన్ కొద్ది చూసుకుంటాం. ఇప్పుడు మీకు అన్ని చూపించి పెద్ద పెద్ద గణపతులు చూపిస్తున్నాము స్టార్టింగ్ లో. ఇక్కడ కూడా మనం చూసినాం కదా ఇప్పుడు పెద్ద గణపతి అని చెప్పేసి, అదే గణపతి బట్ ఏంటంటే డిఫరెంట్ స్టైల్ అన్నమాట. ఆర్చ్ మన బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ సేమ్ ఉంటుంది, కానీ కూర్చున్న మోడల్ డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అన్ని కర్రలు ఉన్నాయి, కర్రలు ఉండేసరికి మనకు కొంచెం చూపించడానికి ఇబ్బంది. అండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ డిఫరెంట్ కాన్సెప్ట్ గణపతి. ఇక్కడ ఏంటిది అన్నట్టు అంజీ, బకాసురుడా లేకుంటే ఏంటిదని చెప్పేసి మీరైతే కామెంట్ చేయండి. మాకే తెలియదు, మీరైతే కామెంట్ చేయర్రి. అదేంటా, అంతేనా? అంతే చేయరి. జై. ఇక్కడ కూడా గణపతి దాదాపు మనకు 18 feet హైట్ వరకు అవుతుంది. అండ్ ఈ గణపతికి నాకు తెలిసి బ్యాక్గ్రౌండ్ రాదనుకోండి, ఎందుకంటే స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాయి మనకు. ఓకే, అండ్ ఇక్కడ సైడ్ చూడండి, కిరీటం మధ్యలో చేతులు అయితే బాగా పెద్దగా ఉన్నాయి. గణపతి కిరీటం మధ్యలో అమ్మవారిని ఇచ్చారు. ఓకే, ఇక్కడ కూడా డిఫరెంట్ స్టైల్ అండ్ శంఖం టైప్లో మనకు ఆర్చ్ ఇచ్చారు. ఇక్కడ ఇంకా మనకు కృష్ణ మోడల్లో ఉన్నది గణపతి. సేమ్ నేను చూడు దాదాపు ఇక్కడ వరకే ఉన్నా, ఇంకా గణపతి అయితే బాగా పెద్దగా ఉన్నది. అది ఎక్సలెంట్ అసలుకి. అండ్ ఇక్కడ చూడు శేషనాగ్ గణపతి. అర్రే ఇక్కడ ఎక్సలెంట్ ఉంది గణపతి మాత్రం. ఇక్కడ ఫేస్ డిఫరెంట్ వచ్చింది, మళ్ళీ ఫినిషింగ్ కూడా మంచిగా ఉంది. అండ్ ఈ గణపతి వచ్చేసి మనకు 15 feet హైట్ ఉంటుంది, బ్యాక్గ్రౌండ్తో మనకు 3 feet ఎక్స్ట్రా పెరుగుతుంది. ఆ గణపతి వచ్చేసి మనకు 18 feet హైట్, బ్యాక్గ్రౌండ్తో ఇంకా 3 feet ఎక్స్ట్రా. ఈ గణపతి ఈ ఫేస్ డిఫరెంట్ అన్నమాట. అది ఈ గణపతికి మనకు బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ డిఫరెంట్ ఇచ్చారు, పొడుగులు ఇచ్చారు అన్నట్టు. మళ్ళీ పైన కూడా శేషనాగ్ ఇచ్చారు, ఎక్సలెంట్ కనబడుతుంది. అండ్ ఈ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు చాలా యూనిక్గా ఉంది. ఇక్కడ మనకు పత్రాకు మధ్యలో డమరుకం అండ్ చుట్టుపక్కల మొత్తం కూడా త్రిశూలాలు ఇచ్చారు, చాలా ఎక్సలెంట్ ఉంది. అండ్ గణపతి కూడా గద పట్టుకున్న స్టైల్ కూడా కూర్చున్న మోడల్ ఉన్నది. అండ్ ఇక్కడ కూడా యూనిక్ బ్యాక్గ్రౌండ్ సేమ్. ఇక్కడ అండ్ పైన కూడా నెమలి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూసినా గిడ యుద్ధం మనం తప్పిపోతున్నాం. క్రిస్టియన్ మోడల్లో ఉన్న గణపతి హైలైట్ అంటే హైలైట్ ఉన్నది, ఎక్సలెంట్ అసలుకి. మళ్ళీ ఈ గణపతి వెనుక కూడా కృష్ణునికే ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ నెమలికలు. ఆర్చ్ పైన వెనుక ఆర్చ్ వెనుక కూడా కృష్ణుని ఇచ్చారు, ఫ్లూట్ వాయిస్తున్నట్టు మనకి ఇక్కడ కనబడుతుంది గణపతి వచ్చేసి. అండ్ ఇక్కడ సైడ్ కూడా మనకు తాబేలు టైప్లో బ్యాక్గ్రౌండ్ అండ్ సింపుల్ సిట్టింగ్ పొజిషన్. ఆల్మోస్ట్ వైట్ కోటింగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకు బాలాజీ వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్న గణపతి. అండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకు సింహాలు గర్జిస్తున్నట్టు ఇట్లా కనబడుతున్నాయి. ఈ గణపతి కూడా మనకు 15 feet వరకు ఉంటుంది, 15 feet బ్యాక్గ్రౌండ్తో ఎక్స్ట్రా హైట్. ఓకే, అండ్ ఇక్కడ డిఫరెంట్ స్టైల్ ఇట్లా గంభీరంగా కూర్చున్నట్టు మనకైతే గణపతి అయితే కనబడుతుంది. ఇక్కడ ఓన్లీ మనకు సింహాసనం పైన కూర్చున్న గణపతి బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ అవుతుంది. ఈ గణపతి దాదాపు 10 feet వరకు ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ తోటి ఇంకా 2-3 feet పెరగచ్చు. ఇక్కడ మనకు తాండవం చేస్తున్నట్టు మనకు స్టైల్ అయితే ఇచ్చారు. శివుని అవతారంలో ఉన్న గణపతి, బుజ్జ గణపతి. అండ్ ఇక్కడ లక్ష్మీ గణపతి ఇంతకు ముందు చూసారు కదా, సేమ్ ఇంతకుముందు ఇట్లా మనకు విఠలేశ్వర స్వామి టైప్ లో మనకి ఇక్కడ కనబడుతుంది. మనకు రాతి పైన డిఫరెంట్ మోడల్ లో కూర్చున్న గణపతి, డిఫరెంట్ స్టైల్. అండ్ ఇక్కడ తొండం చూడు పైకి ఉన్నది, పైకి ఇచ్చారు. ఇక్కడ మనకు ఎవరైనా వధిస్తున్నట్టుంది గణపతి. అదే ఎవరో మనకు మీరు మాత్రం కామెంట్ చేయర్రి. రాక్షసుని ఇట్లా వధిస్తున్నట్టు మనకి గణపతి అయితే కనబడుతుంది. అండ్ త్రిశూలం వస్తుంది కావచ్చు నాకు తెలిసి. గణపతికి 6 చేతులు ఇచ్చి త్రిశూలం వస్తుంది. అది ఎక్సలెంట్ ఉన్నది. గణపతి వచ్చేసి మనకు 10 feet హైట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా కొబ్బరి కాయ మీద కూర్చున్న గణపతి. వావ్, కొబ్బరికాయ సింపుల్ సిట్టింగ్ ఉంది. అది ఎక్సలెంట్. శివుని మోడల్ ఉన్న గణపతి. దాదాపు ఈ గణపతి మనకి 8 feet హైట్, ఇక్కడేమో మనకు 8 to 10 feet హైట్ మధ్యలో ఉంటాయి ఇవి. ఇక్కడ ఇంకా కొన్ని మీకు కలర్లు స్టార్ట్ అయినాయి, గణపతులు కూడా చూపిస్తాము. ఇక్కడ జస్ట్ శాంపుల్ కోసం అని చెప్పేసి కలర్ వేసారు. అండ్ ఇక్కడ మనకు హారాలన్నీ కూడా పట్టీలతోని మొత్తం సెట్ చేసేసారు. వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్న గణపతి సిట్టింగ్ పొజిషన్. అండ్ ఇక్కడేమో మనకు సింహాసనం పైన కూర్చున్న గణపతి, సైడ్లకు మనకు దిండులు వచ్చినాయి. ఓకే, యూనిక్ స్టైల్. ఈ 2 గణపతులకు కలర్ వేసి దాదాపు ఏం లేకున్నా ఒక 2 months అట్లా అవుతుంది కావచ్చు నేను చూడబట్టి. కలర్ కూడా మళ్ళీ మంచిగా కలర్ కూడా ఇట్లా డల్ కాలేదు. ఓకే, ఇక్కడ మనకు గణపతికి నామాలు ఇచ్చారు. ఓకే, ఇక్కడ మనకు పంచ కూడా సెట్ చేసేసారు. ఇక్కడ ఇంకా డిఫరెంట్ ఉన్నాయి అన్న గణపతులు, ఇంకా ఈ రోజులో బాగున్నాయి గణపతులు. వావ్, పెద్దగా ఉన్నాయి కదా. చూసిరా మనకి గణపతి చూడగానే సర్కార్ మోడల్లో కనబడుతుంది గణపతి. అవును, అచ్చం సేమ్ అట్లా కనబడుతుంది. అండ్ మనకు బ్యాక్గ్రౌండ్ కూడా చాలా డిఫరెంట్గా ఇచ్చారు, త్రిశూలాలు, అట్లనే పైననేమో శేషనాగు. అండ్ మనకి ఇక్కడ కర్రలతోని కొంచెం ఇబ్బందికరంగా మనకి ఇక్కడ కనబడుతుంది. అండ్ ఈ గణపతులకు అన్నిటికీ వైట్ కోటింగ్ అయితే వేసారు. నెక్స్ట్ కలర్ వేస్తారు అంతేగా, ఓన్లీ కలర్ ఒకటే. మీరు మాత్రం తొందరగా విజిట్ అయ్యారు. అండ్ ఇక్కడ కూడా డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్తోని ఆ రెక్కల టైప్లో మనకు బ్యాక్గ్రౌండ్ ఇచ్చారు. ఓకే, యూనిక్ స్టైల్. అండ్ ఇక్కడనేమో డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్ ఇక్కడ కూడా.
యూనిక్ స్టైల్ గరుడ వాహనం ఇచ్చారు. ఇక్కడ తాబేలు ఆ బ్యాక్గ్రౌండ్. ఈ గణపతి మనకు దాదాపు 15 feet హైట్, డిఫరెంట్ స్టైల్. అండ్ ఇక్కడ కూడా ఓకే, ఇక్కడ మనకు పెద్ద గణపతులు ఇవి. బాబరే అసలు ఎక్సలెంట్ కనబడుతుంది. ఆ కూర్చున్న మోడల్ హైట్ గంభీరంగా కనబడుతుంది గణపతి ఉన్నది. దిండులు కూడా ఎంత పెద్దగా ఉన్నాయి, దిండులే మనం పెద్దగా ఉన్నాయి. ఇక్కడ కూడా పెద్ద గణపతి. అమ్మ బాబరే చూపించాం కష్టమే. కొంచెం అయితే షెడ్ కడుతుంది. బ్యాక్గ్రౌండ్ కూడా సెట్ చేసిర్రు అన్ని గణపతులకు. ఈ పెద్ద పెద్ద గణపతులకు ఫైబర్ కాబట్టి లాస్ట్ కి తీసుకుపోయేటప్పుడు మీకు ఇచ్చేస్తారు అన్నాడు. అది ఇక్కడ కూడా చూడండి ఎంత గంభీరంగా ఇట్లా కూర్చున్న స్టైల్ కూడా ఎక్సలెంట్ ఉంది. అండ్ ఇక్కడ డిఫరెంట్ ఇది ఒక పేదగా ఉన్నది గణపతి, కూర్చున్న మోడల్ హైలైట్ ఉన్నది. మళ్ళీ గణపతికి పైన కిరీటం డిఫరెంట్ ఉన్నది. బాలాజీ వెంకటేశ్వర స్వామి టైప్ లో ఇచ్చారు, అవతారంలో ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఇట్లా లక్ష్మీ నరసింహ స్వామి ఇట్లా చీల్తాడు చూసినావా, సేమ్ అదే మోడల్ కనబడుతుంది కదా, అట్లా ఉన్నది. అదే 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 చాలా బాగుంది, ఎక్సలెంట్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూడండి పెద్దది. మీరు మీదకి ఎక్కినాక బ్యాక్గ్రౌండ్ ఎంత కనబడుతుంది, ఇది మామూలు పెద్ద లేదు. ఇప్పుడు మీరు కింద మీదకి చూసిరా, ఇప్పుడు కింద చూడండి ఎంత పెద్ద ఉంది బ్యాక్గ్రౌండ్. అంటే గణపతి ఎంత పెద్దగా ఉండాలి, ఇంకా అది బ్యాక్గ్రౌండ్ పెద్దగా ఉంది, గణపతి చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ ఈ సైడ్లో ఉన్నాయి అన్నీ కూడా 18 feet హైట్ ప్లస్ బ్యాక్గ్రౌండ్తోని మనకు 3 feet ఎక్స్ట్రా పెరుగుతుంది. ఇంకా ఎక్స్ట్రా కూడా పెరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ డిపెండ్స్. అండ్ ఇక్కడ స్టాండింగ్ పొజిషన్ చూసినాం కదా, ఇక్కడ మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసినాం ఛత్రపతి శివాజీ మహారాజ్ గణపతితో. ఇక్కడ ఇంకా ఉన్నాయి యూనిక్ ఉన్నాయి, మొత్తం యూనిక్ మోడల్ ఉన్నాయి గణపతులు. అండ్ ఈ రో ఇక్కడ మన 2 rows చూడాల్సి ఉంది. ఓన్లీ నార్మల్ గణపతులు చూస్తేనే ఇంత అనిపిస్తుంది, అదే కలర్ వేస్తే వైట్ కోటింగ్ తోనే ఇంత మంచిగా కనబడుతుంది. కలర్ వేస్తే అబ్బా గజ్జమంటారు మీరు. అది ఇక్కడ పైననేమో డిఫరెంట్ స్టైల్లో మనకు కిరీటం ఇచ్చారు చూసిరా, నెమలీకలు. ఓకే, మనకు ఇంకా బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేయలేరు గణపతికి. అండ్ ఇక్కడ కూడా యూనిక్ స్టైల్, పైననేమో శేషనాగు. ఓకే, ఎక్సలెంట్ అసలుకి. ఇక్కడ మన వన్ సైడ్ కూకున్న గణపతి ఉన్నది, ఇటు వన్ సైడ్ మోడల్లో కూకున్న గణపతి, వన్ సైడ్ ఇట్లా కూకున్న స్టైల్లో మనకైతే గణపతి అయితే కనబడుతుంది. పైననేమో మనకు కిరీటం మధ్యలో శేషనాగు. ఇక్కడ ఇగో ఈ గణపతి చూస్తే మీరు ఇక దిమ్మ తిరుగుతుంది మీకు. అదే చూసారా, రౌండ్ మోడల్లో బాణం ఎడుతున్నట్టున్నది అచ్చం. మన పైననేమో శేషనాగులు ఇచ్చారు, మళ్ళీ వన్ సైడ్ ఉన్నది గణపతి. ఇక్కడ మనకు మంచిగా నీట్గా కనబడుతుంది గణపతులు. అక్కడేమో కర్రలు ఉండే అసలు కొంచెం ఇబ్బందికరంగా ఉండే. అండ్ ఇక్కడ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నది, కిరీటం మధ్యలో త్రిశూలం ఇచ్చారు. వ్యక్తుల పెద్ద ఉన్నాయి గణపతులు అసలుకి. ఇట్లా ఎట్లా వంపు దింపిరి చూసిరా, ఎక్సలెంట్ అసలుకి. ఇక్కడ చూడు ఇక ఇంకో గణపతికి ఇట్లా కూర్చున్నట్టు అది బాణం ఎడుతుందో. మన శివుడు గణపతి ఆ స్టైల్లో ఉంది. లాస్ట్ ఇయర్ ఇక్కడ మనకు శివుడి గణపతి చేసి చూసినావా, లింగం ట్రెండింగ్ అయింది. అట్లా సేమ్ ఆ టైప్లో మనకి ఇక్కడ అయితే గణపతి అయితే ఇచ్చారు. అండ్ 6 pack కూడా ఇచ్చారు ఇక్కడ గణపతికి. ఓకే, చాలా పెద్దగా ఉంది గణపతి. ఇక్కడ చూడండి వన్ సైడ్ చూస్తున్నట్టుంది గణపతి, డిఫరెంట్ స్టైల్లో కనబడుతుంది మన గణపతి వచ్చేసి. అండ్ ఇక్కడ కూడా మనకు యూనిక్ స్టైల్, ఇక్కడ ఫేస్ డిఫరెంట్. ఇక్కడ ఇంకా బ్యాక్గ్రౌండ్ ఇంకా సెట్ చేయలేదు పూర్తిగా బ్యాక్గ్రౌండ్, జస్ట్ మీకు టకటక చూపించేస్తున్నా. అమ్మవారు గణపతి మనకు కిరీటం మధ్యలో అమ్మవారు, బ్యాక్గ్రౌండ్ ఏమో శంకరుడు వెంకటేశ్వర స్వామి. ఓకే, యూనిక్ స్టైల్లో ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా మనకు నెమలీకలు కృష్ణుని కాన్సెప్ట్తో బ్యాక్గ్రౌండ్. అండ్ ఇక్కడ ఛత్రపతి శివాజీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు పైననేమో అమ్మవారిని ఇచ్చారు. డిఫరెంట్ స్టైల్లో మనకు గణపతులు అయితే మనకు. ఈ గణపతి చూడగానే జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టాలి, ఎందుకంటే మనకి ఇక్కడ శ్రీరాముడు ఉన్నాడు, మనకి ఇక్కడ సీతాదేవి ఉంది. అక్కడ బ్యాక్గ్రౌండ్ ఆర్చ్ చూడడం పెద్దగా ఇచ్చారు. అమ్మవారి లాస్ట్ ఇయర్ ట్రెండింగ్ అయింది ఈ గణపతి, అమ్మవారికి కూడా ఇచ్చారు ఇక్కడ. అది చాలా ట్రెండింగ్లో ఉండే లాస్ట్ ఇయర్ ఆ బ్యాక్గ్రౌండ్తో. ఇక్కడ చూసారు కదా, ఈ రో మొత్తం కూడా చూసేసినాం ఆల్మోస్ట్. ఇక్కడ ఇంకా తయారై కూడా. ఓకే, మనం అటు సైడ్ చూద్దాము. అండ్ నేను చెప్పినా కదా లాస్ట్లో మనము స్టాండింగ్ పొజిషన్లో ఉన్న గణపతులు అయితే చూద్దామన్నా కదా, ఇప్పుడైతే ఇక్కడి నుంచి అయితే స్టార్ట్ అయినాయి. అవైతే మనం ఒక్కొక్కటి చూద్దాము. ఇంకా ఇప్పుడిప్పుడే అటాచ్మెంట్స్ అన్నీ కూడా అవుతున్నాయి, ఇంకా పూర్తిగా కంప్లీట్ కాలేవు. ఓకే, ఈ గణపతి మాత్రము భీకరంగా, గంభీరంగా అన్నీ ఉన్నాయి గణపతికి పేర్లు. అవి 3 తలాల గణపతి. అరే 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 ఎక్సలెంట్ అసలు. స్టాండింగ్ పొజిషన్ లా 3 తలాల గణపతి ఏంటి, ఇప్పటివరకు మనము సిట్టింగ్ పొజిషన్ లో చిన్న సైజులో చూస్తాం, ఇప్పుడు నిలబడ్డ మోడల్లో ఉన్నది. అది అసలు ఎక్సలెంట్. మధ్యలో ఏమో కిరీటంతో ఇచ్చారు, సైడ్ లకేమో శివుని టైప్లో ఇచ్చారు. చాలా బ్యూటిఫుల్ అండ్ యూనిక్ స్టైల్లో ఉన్నది మనకు. అండ్ ఇక్కడ సింహాసనం పైన కూర్చున్న గణపతి. అండ్ ఇటు సైడ్ మనకు స్టాండింగ్ పొజిషన్ చిన్న ఉన్నాయి గణపతి, స్టార్టింగ్ పొజిషన్ అక్కడ పెద్ద ఉన్నాయి. ఇక్కడ చూడు పెద్దది, అమ్మర బాబురే మామూలు హైట్ లేదు, మొత్తం తయారైన కల్లా దిమ్మ తిరుగుతుంది. ఇక్కడ మనకు చూడు రియో
ఛత్రపతి శివాజీ మహారాజ్ టైప్ లో నిజంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ పోతున్నట్టే తయారు చేస్తారు ఇక్కడ గణపతిని. చూసిరా నిజంగా ఇట్లా లాగుతున్నట్టు ఆ మోడల్ గుర్రం పైన స్వారీ చేస్తున్నట్టు మనకు ఇట్లా కనబడుతుంది. మళ్ళీ గుర్రం కూడా నిజంగా పోతున్నట్టు ఉన్నది. అది ఇట్లా నరాలు కూడా ఇట్లా ఏర్పడతాయా అది. ఇక్కడ కూడా సింపుల్ గా మనకు సిట్టింగ్ పొజిషన్ అండ్ ఇక్కడ కూడా సేమ్. అండ్ ఇక్కడ చూడండి పెద్దది. ఇవన్నీ తయారు చేసి ఇప్పుడు ప్యాచ్ ఆఫ్ వర్క్లు నడుతున్నది. అది ఇక్కడ చూడండి సర్కార్ గణపతి. ఇక్కడ డిఫరెంట్ ఏంటంటే మనకి గణపతిలలో మనకు కొమ్ములు కిందికి ఉన్నాయి. అదే సర్కార్ గణపతి. ఓకే దాదాపు 18 feet హైట్ బ్యాక్గ్రౌండ్తో ఇంకా ఎక్స్ట్రా పెరుగుతుంది. ఈ సంవత్సరం చాలా ట్రెండింగ్లో ఉన్నది సర్కార్ గణపతి. ఇక్కడ కూడా యూనిక్ స్టైల్, ఒకటి కూడా యూనిక్ స్టైల్ ఉన్నది మొత్తం. ఇక్కడ డిఫరెంట్ స్టైల్ ఉన్నది. ఓకే ఆల్మోస్ట్ ఇవన్నీ అటాచ్మెంట్స్ అయితే కంప్లీట్ చేస్తున్నారు. ఓకే అట్ లాస్ట్కి వెళ్ళి చూద్దాము మనమైతే. ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే తయారు చేసి ఇది మనకు జగన్నాథ స్వామి బ్యాక్గ్రౌండ్ అది. అండ్ ఇక్కడ ఒకటి స్టాండింగ్ పొజిషన్ ఇంకా మొత్తం పూర్తిగా కంప్లీట్ కాలేవు. అండ్ ఇక్కడ మనకు హనుమంతుని యొక్క బ్యాక్గ్రౌండ్లు అయితే రెడీగా ఉన్నాయి. ఒకటి ఇప్పుడిప్పుడే తయారు చేసి ఉండే ఇక్కడ స్టాండింగ్ పొజిషన్ గణపతిలో. అండ్ ఈ స్పేస్ ఉంది చూసిరు కదా, ఈ స్పేస్ మొత్తం కూడా మనకు స్టాండింగ్ పొజిషన్తో ఉన్న గణపతులన్నీ రెడీ అవుతాయి అన్నమాట. ఇంకొక మనకు 10-20 డేస్లలో నెక్స్ట్ ఇక్కడ ఒక గణపతి తయారైతుంది. బిల్డింగ్ వర్క్ అంతా కూడా సెట్ చేసేసారు. ఇక్కడ చూసిరా స్టార్ట్ అయిపోతుంది. ఈ గణపతి చూడడానికి మనం మీది చూడాలి. గణపతి అంత హైట్ ఉన్నది. అమ్మో ఎన్ని ఫీట్లు ఉండాలా? అమ్మో బాగా పెద్ద ఉన్నది. బాగా పెద్ద ఉంది. ఇక్కడ కూడా ఈ గణపతి కింద ఆ గణపతి బాగా పెద్ద తయారైతుంది. ఇక్కడ 6 చేతులు ఇచ్చారు గణపతికి. ఈ గణపతికి 6 ఇచ్చారు స్టాండింగ్ పొజిషన్. ఫ్రెండ్స్ చూసారు కదా ఆల్మోస్ట్ అన్ని గణపతులు అయితే చూపించేసినా మీకు. ప్రపంచం చూపించినాం ఇక్కడ మీకు. అది మీరు వచ్చి చూస్తే ఇంకా మీకు బ్యూటిఫుల్ గా మొత్తం అన్ని గణపతులు చూడొచ్చు. అది ఓకేనా. ఇప్పుడైతే మీకు నచ్చినట్టయితే తప్పకుండా తొందరగా విజిట్ చేసి అయితే బుకింగ్ అయితే చేసేసుకోండి. ఫస్ట్ అయితే ఈ వీడియోని మీరు షేర్ చేసారు అందరికి. అది అండ్ మీ ఫ్రెండ్స్ గ్రూప్లలో తప్పకుండా షేర్ చేసేయండి. ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మీరు ప్రతి ఒక్క వీడియోని షేర్ చేయరు, ఎందుకంటే మాకు కూడా బూస్టింగ్ కావాలి. మీ ద్వారా మేము ఇంకా ఎక్కువ వీడియోలు కూడా తీయగలుగుతాం. మీ సపోర్ట్ అయితే తప్పకుండా మాకైతే కావాలి అంతే. ఓకే చలో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.